ప్రభుత్వ గృహ నిర్మాణ మండలి హౌసింగ్ బోర్డు ఇళ్లంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి పెచ్చులుడిన గోడలు, ఎప్పుడు కూలుతుందో తెలియని పైకప్పు, అపరిశుభ్ర వాతావరణం, నిత్యం నీటికి కటకట. ఎప్పుడు నిర్మాణం మొదలు పెడతారో, ఎప్పుడు పూర్తవుతుందో, ఆ తర్వాత ఎప్పుడు వాటిని లబ్ధిదారులకు కేటాయిస్తారో ఊహించడం కష్టం. అదే ప్రపంచ దేశాలు ఓ దిక్సూచిగా చెప్పుకునే సింగపూర్లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ప్రైవేటు నిర్మాణదారులు కట్టే ఇళ్ల కంటే ప్రభుత్వం హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు కట్టే ఇళ్ల కోసం ఆ దేశ ప్రజలు ఎదురుచూస్తారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆ కథ కామమిషేంటో ఇప్పుడు చూద్దాం. సింగపూర్ ఇప్పుడు అభివృద్ధికి కేంద్రంగా చెప్పుకునే నగరం. కేవలం 716 చదరపు కిలోమీటర్లలో మాత్రమే విస్తరించి ఉన్న నగరం. జనాభా దాదాపు 38 లక్షల మంది. వివిధ కారణాలతో ఇప్పుడు మరో 20 లక్షల మంది ఆ నగరానికి వచ్చిపోతుంటారు. అక్కడి జనాభాలో 74% చైనీయులు, 13% మలేషియా వాసులు, 9% భారతీయులు. అతి తక్కువ భూభాగం ఉన్న సింగపూర్లో 50 ఏళ్ల క్రితం ప్రజలకు ఆవాసం కల్పించడం అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అయితే ఇదే సమస్యను సవాలుగా తీసుకున్న సింగపూర్ పాలకులు తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించారు. హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు HDB పేరుతో ఓ సంస్థను స్థాపించి ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు మొత్తం జనాభాలో 82% మంది కేవలం HDB నిర్మించిన ఇళ్లలోనే నివాసం ఉంటున్నారంటే వాటి పటిష్టతను అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి కుటుంబం సొంతింటిలోనే ఉండాలన్న లక్ష్యంతో సింగపూర్ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టి ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. 2013 లెక్కల ప్రకారం సింగపూర్లో చదరపు కిలోమీటర్లో 7,540 మంది నివసిస్తున్నారు. అంత భారీ జనసాంద్రత ఉన్న నేపథ్యంలో అందరికీ ఇళ్లు నిర్మించడం అతి పెద్ద సవాల్. దాన్ని అధిగమించేందుకు HDB పటిష్ట ప్రణాళిక రూపొందించి ముందుకు సాగింది. అప్పటికే ఉన్న మురికివాడలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతంలో తక్కువ ప్రాంతంలో బహుళ అంతస్తులు నిర్మించి మిగిలిన ప్రాంతాన్ని ఇతర అవసరాలతో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు ఉపయోగించారు. ప్రభుత్వం గుర్తించిన పేదలకు మొత్తం ఇంటికయ్యే ఖర్చులో 40% సబ్సిడీగా భరించటం, గతం కంటే మంచి నివాసం లభిస్తుండటంతో ప్రజల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాలేదు. ప్రజల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఇళ్లను 3 రకాలుగా నిర్మిస్తున్నారు. 1, 2, 3 పడకల ఇళ్లను వారి జీతాల ఆధారంగా కేటాయిస్తారు. ఇళ్లను అమ్మాలనుకున్నా తిరిగి HDB తీసుకుంటుంది. సింగపూర్ పౌరుల జీతాల్లో నుంచి ప్రతి నెల మినహాయించుకునే సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ ఇంటి కొనుగోలుకు ఉపయోగపడేలా ప్రభుత్వం సహకరిస్తోంది. ప్రతి ఇంటికి పైప్లైన్ ద్వారానే తాగునీరు, గ్యాస్, విద్యుత్, నెట్ కనెక్షన్లను ఏర్పాటు చేస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా కార్పొరేట్ తరహాలో నమూనా ఇళ్లను చూడటానికి వచ్చే వారి కోసం అన్ని రకాల కొత్త వెంచర్లను, వారి సందేహాలను తీర్చడానికి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అవినీతి అన్నది మచ్చుకైనా కనిపించకపోవటం మొత్తం ఈ విభాగాన్ని ఉన్నతంగా నిలిపింది. లక్షల మంది ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ లేని ధోరణి అక్కడి అధికార గణానిది. దేశ అభివృద్ధిలో భాగమైన పౌరుల కనీస అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడం ద్వారా సింగపూర్ ప్రభుత్వం వారిపై తెలియని బాధ్యతను పెంచింది. కుటుంబ సభ్యులతో సొంతింటిలో ఆహ్లాదంగా గడపడం, తద్వారా బాధ్యతతో ఇంటిపై ఉన్న అప్పును తీర్చడానికి భార్యాభర్తలు ఉద్యోగాలు చేయటం పరిపాటిగా మారింది. అందుకే ఇప్పుడు ఆ దేశ తలసరి ఆదాయం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా దూసుకుపోతోంది. Most residents use their Central Provident Fund or CPF savings to pay for their flats, bringing home ownership within easy reach. On average, they use less than a quarter of their total monthly income to service their housing loan. సింగపూర్ అభివృద్ధిలో గృహ నిర్మాణ రంగం ఇప్పుడు భాగమయ్యింది. ప్రతి పౌరుడికి సొంతింటి సదుపాయం కల్పించాలన్న లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు స్పష్టం చేసింది.